ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడిని తెరపైకి తెచ్చింది బీజేపీ అధిష్టానం. ఆయన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా మిమ్మల్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశామంటూ స్వయంగా వెంకయ్యనాయుడికి అధినేత అమిత్ షా చెప్పేశారు. క్రియాశీల రాజకీయాల నుంచి ఇప్పటికిప్పుడు వైదొలిగే ఉద్దేశం లేదని వెంకయ్య చెప్పినా ఇక దీనిపై పెద్దగా చర్చ ఉండకపోవచ్చు. మోదీ షా ద్వయం చర్చించుకోకుండా వెంకయ్యను తెరపైకి ఎందుకు తీసుకొస్తారు? బీజేపీలో ట్రబుల్ షూటర్గా పేరొందారు వెంకయ్యనాయుడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు విపక్షాలతో సంప్రదింపుల కోసం వెళ్లాల్సి వస్తే మొదటిగా వినిపించేది వెంకయ్యనాయుడి పేరే. అప్పుడు వాజ్పేయి, అద్వానీలకు ప్రమోద్ మహాజన్ ఎలా ట్రబుల్ షూటర్గా పనిచేశాడో ఇప్పుడు మోదీ షా ద్వయానికి వెంకయ్య అలా ఉపయోగపడుతున్నారు. అలాంటి వ్యక్తిని క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించి ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయటం నిజంగా పెద్ద సాహసమే. మరి మోడీ ఏం చేసినా దాని వెనక ఒక వ్యూహం ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు అనూహ్యంగా వెంకయ్యను తెరపైకి తీసుకురావడం వెనక కూడా ఒక వ్యూహం ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ స్ట్రాటజీని పరిశీలిస్తే వెంకయ్య దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి. దక్షిణాన బలపడాలనేది బీజేపీ వ్యూహం. ఇప్పటికే ఉత్తర భారతీయులు అన్నింటా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఉత్తరాదిపై దక్షిణాదిన ఆగ్రహావేశాలు మొదలవుతున్నాయి. ఈ నిప్పును ఆదిలోనే చల్లార్చాలంటే దక్షిణాదికి చెందిన వ్యక్తిని కీలక పదవిలో కూర్చోబెట్టాలి. అప్పుడు తమకు ప్రాతినిధ్యం దక్కిందనే భావన దక్షిణాది వారిలో కలుగుతుంది. ఇక రెండో అంశాన్ని పరిశీలిస్తే రాజ్యసభ సారథిగా ఉపరాష్ట్రపతి పదవి చాలా కీలకం. రాజ్యసభలో ఇప్పటికీ తమ ఆధిపత్యం లేదనేది బీజేపీ భావన. ఆ స్థానంలో వెంకయ్య లాంటి సమర్థుని కూర్చోబెడితే తమ పని ఈజీ అయిపోతుందనేది ఆ పార్టీ వ్యూహం. కీలక బిల్లుల విషయంలో వెంకయ్యనాయుడు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు అని అంటారు. వెంకయ్య ఎంపిక వెనక మరో వ్యూహం కూడా ఉండొచ్చు. 2019 ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమా ఇప్పుడు బీజేపీకి ఉంది. 2024 నాటికి మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత రావచ్చు. అప్పటికి ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో బీజేపీ పరిస్థితి కాస్త మెరుగుపడే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు. ఆ సమయంలో వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యను తెరపైకి తెస్తే దక్షిణాదిన మరింత ఊపు లభించడం ఖాయమని బీజేపీ స్ట్రాటజీ అట. అలా 2024 ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చేందుకు అవసరమయ్యే ముందు చూపుతోనే వెంకయ్యను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారని అంతా భావిస్తున్నారు. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.